హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏలూరు నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఆ డీటెయిల్స్ అన్ని చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం ఏలూరులో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో టోటల్గా 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయనేసి చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అండి ఇవి. సో ఈ జాబ్స్ వచ్చేసి ఇక్కడ ఏలూరు జిల్లాలో 2 సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో అది వచ్చేసి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏలూరులో 35 వేకెన్సీస్ అండ్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఏలూరులో 87 వేకెన్సీస్ అయితే ఇక్కడ వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఈ 22 వేకెన్సీస్ వచ్చేసి 46 వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ అండ్ 76 వచ్చేసి అవుట్ సోర్సింగ్ జాబ్స్ అని చెప్తున్నారు. సో ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూసేద్దాం. సో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ వచ్చేసి స్టోర్ కీపర్ పోస్టు. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది రిక్రూట్మెంట్ వచ్చేసి అవుట్ సోర్సింగ్. ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే ఈ పోస్ట్కి గాను 8,500 రూపీస్ శాలరీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామర్. ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అండి ఇది జాబ్ వచ్చేసి. సో దీని శాలరీ మనం చూసుకున్నట్లయితే 34,580 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ హెల్పర్. ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. ఇది కూడా అవుట్ సోర్సింగ్ వేకెన్సీ. ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే 15,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్. ఇక్కడ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది కూడా రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్లోనే ఉంది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 15,000గా ఉంది శాలరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్చరీ అటెండెంట్. ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్లోనే ఉంది. శాలరీ చూసుకుంటే 15,000గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ డ్యూటీ అటెండెంట్. ఇక్కడ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా అవుట్ సోర్సింగ్ వేకెన్సీ. ఇక్కడ మనం శాలరీ చూసుకున్నట్లయితే 15,000గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్. ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా అవుట్ సోర్సింగ్ కేటగిరీలోనే ఉన్నాయి. ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే 15,000 శాలరీ అనేది ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఏలూరు. ఇక్కడ వేకెన్సీస్ అండ్ శాలరీస్ మనం చూద్దాం. సో ఇక్కడ పోస్ట్ చూసుకున్నట్లయితే రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్. ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. ఇది కాంట్రాక్ట్ బేస్డ్. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 35,570 రూపీస్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కార్డియాలజీ టెక్నీషియన్. ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా రిక్రూట్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 37,640 రూపీస్గా అనేది శాలరీ ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చైల్డ్ సైకాలజిస్ట్. ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. ఈ రిక్రూట్మెంట్ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ ఇది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 54,060 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ సైకాలజిస్ట్. ఇక్కడ ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 54,060 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామర్. ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 34,580 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ హెల్పర్. ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ అండి. సో శాలరీ మనం చూసుకున్నట్లయితే 15,000గా ఉంది పర్ మంత్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్. ఇక్కడ 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. శాలరీ మనం చూసుకున్నట్లయితే 32,670 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ డ్యూటీ అటెండెంట్. ఇక్కడ 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 15,000గా ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండెంట్. ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్. అండ్ శాలరీ వచ్చేసి 15,000గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. ఇక్కడ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ బేస్డ్. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 32,670 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 34,580 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్. ఇక్కడ 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి అవుట్ సోర్సింగ్ వేకెన్సీస్. సో శాలరీ మనం చూసుకున్నట్లయితే 15,000గా శాలరీ అనేది ఉంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓటీ టెక్నీషియన్, ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అండ్ శాలరీ మనం చూసుకుంటే 23,120 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైక్రియాట్రిక్ సోషల్ వర్కర్, ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అండ్ శాలరీ మనం చూసుకుంటే 38,720 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ థెరపిస్ట్, ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అండ్ శాలరీ మనం చూసుకుంటే 40,970 రూపీస్ పర్ మంత్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోర్ అటెండెంట్, ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది, ఇక్కడ అవుట్ సోర్సింగ్ కేటగిరీ, శాలరీ మనం చూసుకుంటే 15,000గా ఉంది. అండ్ లాస్ట్ వన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది, ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 34,580 రూపీస్గా ఉంది. సో ఇక్కడ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క శాలరీ అనేది ఉంది. శాలరీస్ ఏ పోస్ట్కి ఆ పోస్ట్ మారుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ క్లియర్గా చూసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ మీకు ఈ జాబ్స్ కోసం ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే స్టోర్ కీపర్ చూసాం కదా, దానికోసం మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో స్టోర్ క్లర్క్గా వర్క్ చేసిన 2 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు అనేది ఉండవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉంది కదా, బీఈ, బీటెక్, ఐటీ ఆర్ సిఎస్ లేదా ఎంసీఏలో కంప్యూటర్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, దీనికోసం ఇంటర్మీడియట్ అండ్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైకియాట్రిక్ సోషల్ వర్కర్, ఎంఏ ఆర్ ఎంఎస్డబ్ల్యూ మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ లేదా ఎంపీహెచ్ఐఎల్ అండ్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలి ఎలాగా అంటే June 2 నుంచి June 16 వరకు అయితే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవడానికి డేట్స్ అనేది ఇక్కడ రిలీజ్ చేశారు. అండ్ ఏలూరులోని డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయంలో ఈ అప్లికేషన్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీజెస్ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి 250 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజు ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ఆర్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు. డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చేసి ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు పేరున అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అన్నది చూసుకుంటే ఎస్ఎస్సి లేదా దానికి సంబంధించిన సర్టిఫికేట్, అది కూడా డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం, అండ్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఏపీపీఎంబీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అవి అడిగారు కదా ఒక చోట, దానికోసం. అండ్ మీ క్యాస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి, ఈ సర్టిఫికేట్స్ అండ్ సర్వీస్ సర్టిఫికేట్స్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ అభ్యర్థులకి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా 100 మార్క్స్ అనేది ఉంటుంది ఎగ్జామ్కి. వెయిటేజ్ చూసుకుంటే 75% అర్హత పరీక్షలో సాధించిన మార్కుల సమగ్రత అండ్ 10% అర్హత సర్టిఫికేట్ పొందిన తర్వాత పూర్తయిన ఏడాదికి 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. అండ్ 15% వచ్చేసి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఆర్ COVID-19 సేవలకి వెయిటేజ్ ఉంటుంది. సో గిరిజన ప్రాంతాల్లో 6 monthsకి గాను 2.5 మార్క్స్ అండ్ గ్రామీణ ప్రాంతంలో 6 monthsకి గాను 2.0 మార్క్స్ అండ్ పట్టణ ప్రాంతాల్లో చేసిన వాళ్ళకి 6 monthsకి గాను 1.0 మార్క్ అండ్ కోవిడ్ సేవలకి నెలకి వచ్చేసి 0.8 మార్క్స్ అంటే 6 నెలల కంటే తక్కువ సేవలకి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే 42 years ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 years అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years అండ్ డిజేబిలిటీ ఉన్న వారికి 10 years అనేది ఏజ్ రిలాక్షన్ ఉంది కదా, సో దానికోసం అనేది 42 years అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ రిజర్వేషన్స్ చూసుకున్నట్లయితే ఏపీ స్టేట్స్ రూల్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్స్, డిజేబిలిటీ ఉన్న వాళ్ళు మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఈ రిజర్వేషన్లు అనేవి వర్తిస్తాయి అనేసి ఇక్కడ మనం చెప్తున్నారు. అండ్ మీరు అప్లై చేయడానికి అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అవసరమైన డాక్యుమెంట్స్ను గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళతో ధృవీకరించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్తో పాటు పూర్తి అప్లికేషన్ను నిర్దిష్ట కౌంటర్స్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ సమర్పించిన రిసిప్ట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇంకొకసారి చూసుకోండి, లాస్ట్ డేట్స్ వచ్చేసి 16th June ఈ లోపు అయితే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వెంటనే మేము ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతాం అనుకుంటే అప్లై చేసేసుకోండి. బికాస్ 15 days టైం మాత్రమే ఇచ్చారు అప్లికేషన్స్ కోసం, ఇది ఆల్రెడీ టైం స్టార్ట్ అయిపోయింది. సో ఈ జాబ్
మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.